నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న కొన్ని స్టీల్ ప్రొడక్ట్ లాంటి ఐటెమ్స్ అన్నమాట. సో ఇదొచ్చేసి మనకి ఆయిల్ పోసుకోవడానికి యూజ్ చేసే టిన్ లాంటిది. సో ఇదొచ్చేసి మనకి ఇదిగోండి, ఇది ఫిక్స్ అయి ఉంటుంది. కావాలంటే మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. గట్టిగానే ఫిక్స్ అవుతుంది. ఇదిగోండి, మనకు లెస్ క్వాంటిటీ లాగా పోర్ చేసుకోవడానికి ఆయిల్ టిన్ అన్నమాట. సో చూడండి, దీన్ని మళ్ళీ ఇక్కడ మనకి ఇలా పిన్స్ టైప్ లో ఉంటాయి. దాని పరంగా ఎగ్జాక్ట్ గా చూసి ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. మంచిగా ఫిక్స్ అయిపోతుంది. అండ్ యూసేజ్, డైలీ యూజ్ బేస్డ్ గా మనం ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో పడేలాగా ఇది వచ్చేసి ఆయిల్ టిన్ క్యాన్ లాంటిదండి. సో చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ స్టీల్ అనేది చాలా బాగుంది. క్లోజ్ అనేది పర్ఫెక్ట్ గా అయిపోతుంది. దీనికే లిటర్ వస్తుంది కాబట్టి. సో చూడండి, ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది అనమాట. సో 1 లీటర్ ఆయిల్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి పెద్ద ఓపెన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి కర్రీలో పడేలాగా చిన్న ఓపెనింగ్ అయితే ఉంది. సో దాని బేస్డ్ గా మనం యూసేజ్ అయితే ఇలా చేయొచ్చు. సో స్టీల్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. క్వాలిటీ చాలా బాగుంది. క్వాంటిటీ కూడా చాలా ఇనఫ్ సరిపోతుంది మనకి 1 లీటర్. సో హ్యాండిల్ అయితే ఇలా వస్తుంది. క్యాప్ ఇలా దీనికే సెట్ అయ్యి ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఈ రోజు ప్రోడక్ట్స్ అన్ని కూడా అలా నేను కిచెన్ లోకి రిలేటెడ్ గా తీసుకున్నవి. ఇది వచ్చేసి చిన్న స్టెయిన్లెస్ ఫిల్టర్ అండి. మనకి తెలుసు, టీకి లేదా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నది స్టెయిన్లెస్ ఫిల్టర్. సో ఇది వచ్చేసి మనము ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఓపెన్ చేసేసి దీంట్లో మనం కావాలంటే టీ పొడిది కానివ్వండి లేదా గరం మసాలాస్ అవి వేసేసి వాటర్లో వేయచ్చు. సో లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనికి, లాక్ అయిపోయేలాగా. సో ఇట్లా ఇక్కడ సైడ్ మీకు కనిపిస్తుందా లాక్ సిస్టమ్ లాగా. ఈ బటన్స్ కి ఇక్కడ హోల్స్ ఉన్నాయన్నమాట. దాని తగ్గట్టుగా పెట్టి లాక్ చేసేసుకోవాలి, కరెక్ట్ గా ఫిట్ చేసుకునేలాగా. సో ఇదిగోండి, లాక్ అయిపోయింది. ఓకే, సో ఇలా లాగినా కూడా ఏం పడిపోదు. అండ్ దీనికి ఇలా చైన్ లాగా అయితే వచ్చింది, హుక్ అయితే వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇదైతే. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి, సో మీషోలో తీసుకున్న ఇవి వచ్చేసి కట్టర్ లాంటిది అనమాట. ఇది చాలా బాగా వచ్చింది క్వాలిటీ, స్టీల్ క్వాలిటీ. ఇదిగోండి, ఇది వచ్చేసి మనం అప్పుడప్పుడు డైమండ్స్ అవి చేస్తూ ఉంటాం కదా. సో అంత ఒకటే దాంతో మనం చేసేదానికంటే ఒకటేసారి ఇలా పెద్ద పెద్ద చపాతీ చేసేసి ఇలా దీంతో చేస్తే ఒకటేసారి చాలా ఎనఫ్ డైమండ్స్ లుక్ షేప్ లాంటివి బిస్కెట్స్ కానివ్వండి లేదా స్నాక్స్ తయారు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, దీనికి కట్టర్ కూడా అంతా కూడా ఇలా ఈ స్టైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా ప్యాటర్న్ లో అయితే వస్తుంది. సో చూడండి, కంప్లీట్ గా క్వాలిటీ చాలా బాగుంది, గట్టిగా ఉంది. లైట్ వెయిట్ స్టీల్ లాగా ఏం లేదు అలా. సో డైమండ్స్ అలా కట్ చేయొచ్చు అనమాట ఇన్స్టెంట్ గా. చాలా ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 లైన్స్. ఇలా మొత్తం ఇలా పెద్ద చపాతీ చేసేసి డైమండ్స్ చేయొచ్చు. సో చూడండి, ఇదిగోండి ఇలా కట్టర్ అనమాట. మరీ ఓవర్ షార్ప్ అయితే లేదు, బట్ ఇనఫ్, పర్లేదు. మనకి రోటీ కట్ అయ్యేంత వరకు అయితే ఉంది. సో చూడండి, ఒకటేసారి ఎక్కువ వరకు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో క్వాలిటీ చాలా బాగుంది. నేను ఏమైనా మరీ పిచ్చిగా వస్తుందేమో క్వాలిటీ, ట్రై అయితే చేసి చూద్దాం అనుకున్నాను. మంచి క్వాలిటీ వచ్చింది. ఇదైతే 100% రికమెండ్ చేస్తాను. మంచి ప్రోడక్ట్ అనమాట. సో డెఫినెట్ గా యూజ్ చేయండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్త, కొంచెం షార్ప్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇట్లా పొటాటో ఫ్రైస్ అనేవి, ఇట్లా పొటాటోని ఆలూని అలా చేస్తున్నారు కదా, అది బాగా అడుగుతుంది అనమాట. ఇప్పుడు హాలిడేస్ కదా, మా చిన్నమ్మాయి అడుగుతుంది. సో ట్రై చేద్దాము, కానీ దానికంటూ ఇలా ఒక కిట్ వస్తుంది, దాంతోటే చేయడానికి వస్తుంది అని నేను వీడియోస్ లో చూసాను అనమాట. సో చూసి ఇదైతే మనకి మీషోలో ట్రై చేసా. సో ఇదైతే పర్చేస్ చేశాను. ఇదిగోండి, ఆలు ఇలా ఇక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది, ఐ మీన్ ఎలా యూజ్ చేయాలి అనేది అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో చూడండి, మనకి ఫోర్ స్టీల్ ఇవి ఇచ్చారనమాట. సో ఎట్ ఏ టైం 4 ఐటమ్స్ అయితే చేయొచ్చు. 4 ఆలూస్ తోటి అయితే చేయొచ్చు. 4 స్టెయిన్లెస్ స్టీల్, ఇవి స్టీల్వి సమ్ ఇట్లా రాడ్స్ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ మనం పొటాటో, ఐ మీన్ అది ఆలుగడ్డ పెట్టాలి. పెట్టేసేసి మొత్తం ఇలా తిప్పుతూ అంటే అవి రౌండ్ వస్తాయి అనుకుంటా. సో ఇదైతే ట్రై చేశాను, బాగుంది. క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ థింగ్ క్వాలిటీ బాగుంది, చేయడానికి కూడా వస్తుంది. చాలా రివ్యూస్ ఉన్నాయి, సర్చ్ చేసే తీసుకున్నాను నేను. సో మీరు ఎవరైనా ఈ ఐటమ్ సర్చ్ చేస్తున్నారైతే నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే పర్చేస్ చేసుకోండి. సో అంటే మీరు రివ్యూ పిక్చర్స్ చూడొచ్చు. దాంట్లో క్లియర్ గా చాలా మంది పిక్చర్స్ షేర్ చేశారు, వాళ్ళు ట్రై చేసింది కూడా. సో దీనికేమో మనము ఇక్కడ ఆలుగడ్డ ప్రెస్ చేసేసేసి దీన్ని పెట్టేసేయాలన్నమాట.
పెట్టేసి అలా తిప్పుతూ ట్రై చేసుకోవాలి. ఐ మీన్ ఇలా స్ప్రింగ్ ఆనియన్ లాంటివి అయితే ట్రై చేయొచ్చు. ఓకే. ఇది అయితే మాత్రం బాగా వచ్చింది క్వాలిటీ బాగా వచ్చింది ఫస్ట్ థింగ్. ఇది ఒకటి. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇదిగోండి. ఇది వచ్చేసి ఇది కూడా మంచి క్వాలిటీలో వచ్చిన హ్యాంగర్స్ అన్నమాట. ఇన్స్టెంట్ గా ఎక్కడైనా హ్యాంగర్ ఫిట్ చేయాలి అనుకుంటే కనుక ఇదైతే ట్రై చేయొచ్చు. సో మంచి క్వాలిటీలో వచ్చింది. అండ్ సింగిల్ హ్యాంగర్ కి ఐ మీన్ ఒక్క హ్యాంగర్ పెట్టేసేసి ఇన్ని ప్రోడక్ట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్న ఉంటాయి కదా. సో ఏదన్నా ఒక్కటే మేకుంది ఇంట్లో అని అనుకున్నారు అనుకోండి, ఒక్కదానికి ఇది పెట్టేసేసి కింద ఇన్ని హ్యాంగర్స్ అయితే హ్యాంగ్ చేసేసుకోవచ్చు మీరు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా వేసి హ్యాంగ్ చేసుకోవడానికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎయిర్ ఫ్రైయర్ షీట్ అండి. ఇది వచ్చేసి సిలికాన్ తో తయారైన ఎయిర్ ఫ్రైయర్ షీట్. మనకు సెట్ ఆఫ్ 2 వస్తుంది, కాంబో వస్తుంది, ఇది సింగిల్ కూడా వస్తుంది. సో ఎయిర్ ఫ్రైయర్ షీట్ మనకి మంచి క్వాలిటీలో అయితే ఉంది. సిలికాన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ, ఐ మీన్ సిలికాన్ తో ఉండి బాగుంది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. సో ఇది మనకి కాంబో కూడా ఉంటుందండి. సో ఇది మీకు కనుక యూజ్ అవుతే నేను ఇచ్చే లింక్స్ త్రూ కూడా ట్రై చేయొచ్చు. సో ఇవి వచ్చేసి స్టీల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో అండ్ దిస్ ఇస్ సో గుడ్. ఇది చాలా బాగా వచ్చింది. అండ్ మీకు చూపించాను కదా ఇందాక నేను, ఇది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో సింపుల్ ఐటమ్స్ స్టీల్ లో ట్రై చేసినవి నేనైతే అంటే కిచెన్ ఐటమ్స్ లింక్స్ కూడా ఇచ్చేస్తాను. లింక్స్ త్రూ మీరు కూడా పర్చేస్ చేసుకోండి.